హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథ ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా స్టోరీ. రాజేష్ కనిపించక శ్రీను కంగారు పడుతూ ఉంటాడు. అలాంటి టైంలో రాజేష్ కాల్ చేస్తాడు. నేను ఒక అర్జెంట్ పని మీద వేరే ప్లేస్కి వచ్చాను. ఒక 4 రోజుల తర్వాత వచ్చేస్తాను. నువ్విక నా గురించి కంగారు పడకు. అలాగే నన్ను వెతకొద్దు. అమ్మని జాగ్రత్తగా చూసుకో. నేను వచ్చేస్తాను అని చెప్పి మరేం మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేస్తాడు రాజేష్. శ్రీను తిరిగి కాల్ చేసినా కూడా నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. చిన్నప్పటి నుంచి రాజేష్తోనే ఉన్న శ్రీనుకి రాజేష్ మాట్లాడిన ఆ కొన్ని సెకండ్లోనే తను ఏదో డేంజర్లో ఉన్నాడు, తనతో ఎవరో పక్కన ఉండి భయపెట్టి మాట్లాడేస్తున్నారు అని అర్థమైపోయింది. వెంటనే కారు దిగి వెనక్కి నడిచి సురేంద్ర ఉన్న కారులోకి తొంగి చూశాడు. సురేంద్ర ఆల్రెడీ తన కాలుకి తగిలిన బుల్లెట్ గాయం చూసుకుని రక్తం వచ్చేస్తుంటే భయపడి ఏడుస్తూ ఉంటాడు. వీడికి నిజంగా అంత సీన్ లేదు. ఒకవేళ వీడే నిజంగా రాజేష్ని ఏమైనా చేస్తుంటే నేను వస్తున్నానని తెలుసు కాబట్టి ఇంత భయం లేకుండా అక్కడే ఉండి నాకు దొరికిపోయేవాడు కాదు. అంటే ఇది వేరే వాళ్ళు ఎవరో చేసిన పని. వాళ్ళు ఎవరో నాకు దొరకకుండా ఉండడానికే ఇప్పుడు రాజేష్తో ఫోన్ చేయించారు. కానీ ఎవరు అని ఆలోచిస్తూ కారులో కూర్చుంటాడు. కాసేపట్లోనే సురేంద్రని హాస్పిటల్కి తీసుకువెళ్ళి తన కాలుకి ఫస్ట్ ఎయిడ్ చేయించి మెడిసిన్స్ కూడా తీసుకుని శ్రీని ఇంటికి తీసుకువెళ్ళి ఒక రూమ్లో పడేసి బయట లాక్ చేస్తాడు శ్రీను. ఎంత ఆలోచించినా తనకు ఉన్న చాలామంది శత్రువులలో ఈ పని ఎవరు చేశారో అర్థం కాదు శ్రీనుకి. ఇలాంటి టైంలో రాజేష్ పక్కనుంటే తానే ఐడియాలు ఇచ్చి తనని కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకునేవాడు. ఇప్పుడు రాజేష్ కోసమే ఈ టెన్షన్ అంతా అయ్యేసరికి ఇంకా భయపడుతూ ఉంటాడు. రాజేష్ ఏమైపోయావురా అంటూ రూమ్లో తెలియకుండానే ఏడుస్తూ ఉంటాడు. ఒక పక్క రాజేష్, ఇంకో పక్క కుల్ఫీ. ఒకేసారి ఇద్దరూ దూరమయ్యి నన్ను ఏడిపించేస్తున్నారు అని ఫోన్లో పిక్స్ చూస్తూ ఉండగా, బాబు 2 రోజుల నుండి మీరు రాజేష్ బాబు కనిపించట్లేదని అమ్మగారు కంగారు పడుతున్నారు. ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళండి అంటుంది చంద్రమ్మ. అప్పుడు గుర్తొస్తుంది శ్రీనుకి రాజేష్ కనిపించట్లేదని. అప్పటి నుంచి రాజేష్నే వెతుకుతూ సుజాత దగ్గరికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే రాజేష్ గురించి తెలిసి కంగారు పడిపోతుందేమో అని వెంటనే సుజాత రూమ్లోకి వెళ్ళి బెడ్పై కూర్చుని చేయి పట్టుకుని, ఏంటమ్మా ఎలా ఉన్నావు? కొంచెం బిజీగా ఉండి నేను రాజేష్ రాలేకపోయాం, మందులు వేసుకున్నావా అని అడుగుతాడు. చిన్నపిల్లలు వచ్చి రాని మాటలతో ఎలా మాట్లాడతారో అలాగే సగం సగం మాటలతో, ఏంటి నాన్న మొహంతా పీక్కుపోయింది, భోజనం చేయలేదా అని అడుగుతుంది సుజాత. కొద్దిగా అర్థం చేసుకుని చంద్రమ్మ వైపు చూడగానే చంద్రమ్మ మిగతాది చెప్తుంది. అర్థమయ్యాక, లేదమ్మా నేను బాగానే ఉన్నాను, భోజనం కూడా చేస్తున్నాను, కాకపోతే కొద్దిగా టెన్షన్ అంతే, ఇంకేం లేదు, నువ్వు మాత్రం టైం టు టైం మెడిసిన్స్ అన్నీ తీసుకో అంటాడు. కోడలి పిల్ల వెళ్ళి అప్పుడే వారం రోజులు అయిపోయింది, ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది అలాగే నత్తిగా. అమూల్యని గుర్తు చేయగానే శ్రీని ఇంకా బాధపడుతూ, వచ్చేస్తుందమ్మా, ఇంకా కొన్ని రోజులే, నువ్వు చూడు ఎంత బాగా మాట్లాడుతున్నావో, ఇంకొన్ని రోజుల్లో లేచి తిరుగుతావు కూడా. తనకి నీకు ఫోన్ చేయమని చెప్తానులే, మాట్లాడదు కానీ. ఓకేనా? నాకు కొంచెం పని ఉందమ్మా, మళ్ళీ వస్తాను, జాగ్రత్త అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు శ్రీను. ఆల్రెడీ నీరజ్ దగ్గర అమూల్య నెంబర్ తీసుకుని ఉంటాడు కాబట్టి ఈసారి డైరెక్ట్గా అమూల్య నెంబర్కి ఫోన్ చేస్తాడు శ్రీను. అమూల్య కూడా ఆల్రెడీ శ్రీను నెంబర్ సేవ్ చేసుకునే ఉంటుంది. స్క్రీన్పై శ్రీను పేరు చూసే సంతోషంతో హలో అంటూ లిఫ్ట్ చేస్తుంది. హలో కుల్ఫీ, నేను శ్రీనుని అంటాడు శ్రీను. శ్రీను అనే దొరికాడా అని కంగారు పడుతూ అడుగుతుంది అమూల్య. తన మాటల్లోనే ఎంతో బాధపడుతుందో అర్థమయ్యి, ఇంకా కంగారు పడడం ఎందుకులే అని కనిపించట్లేదు కుల్ఫీ, కానీ తనే ఫోన్ చేసి సేఫ్గా ఉన్నాను, ఏదో అర్జెంట్ పని మీద వేరే ఊరు వెళ్ళాను అని ఫోన్ చేశాడు, నువ్వు కంగారు పడకు, ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను అంటాడు శ్రీను. రాజేష్ ఫోన్ చేశాడు, మాట్లాడాడు అని తెలియగానే అమ్ము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునా, అయితే అన్నయ్య సేఫే కదా అని అమ్మయ్య అంటుంది. కుల్ఫీ అని మెల్లిగా పిలిచి, నేను చెప్పేది విను, నువ్వు నాతో హ్యాపీగా ఉండలేవురా, నేను చేసే పని అలాంటిది. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందే అనుకున్నాను నాకంటూ ఫ్యామిలీ ఉండకూడదు అని. నా వల్ల నా వాళ్ళకి ఏమైనా జరిగితే నా లైఫ్ అంతా కూడా నన్ను నేను క్షమించుకోలేను. నేను చేసిన తప్పు వల్లే
వాళ్ళు దూరం అయ్యారని లైఫ్ అంతా బాధపడుతూ ఉండాలి. నేను చేసే పనుల వల్ల నా ఫ్యామిలీకి ఏమీ కాకూడదు. ఆల్రెడీ ఈ రౌడీయిజం వల్ల నేను అమ్మ నాన్నని తనుని పోగొట్టుకున్నాం. నీకు అక్షయే కరెక్ట్. మీ ఇద్దరిది మంచి జోడీ అవుతుంది. నా మాట విను. నా మీద కోపం తెచ్చుకోకు. నేను ఇంతవరకు ఏ అమ్మాయితోనూ ఇంత కూల్గా మాట్లాడలేదు. అసలు చెప్పాలి అంటే మాట్లాడనే లేదు. ఇప్పుడే కాదు, నీకు లైఫ్ అంతా కూడా ఒక ఫ్రెండ్గా ఉంటాను. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నాకు రాజేష్కి ఫోన్ చేయి. అంతేకాని ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఏ పిచ్చి పిచ్చి పనులు మాత్రం చెయ్యొద్దు అని అంటాడు. అమ్ముకి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది. తన వెక్కిళ్ళు నెమ్మదిగా వినిపిస్తుండేసరికి ఇంకా మాట్లాడితే గట్టిగా ఏడుస్తుంది అని కుల్ఫీ అమ్మ ఒకసారి నీతో మాట్లాడతాను అంటుంది. నీకు వీలుంటే ఫోన్ చేయి, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. నేను చంద్రమ్మ ఫోన్ నెంబర్ పంపిస్తాను అని బాయ్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శ్రీను. శ్రీను ఫోన్ పెట్టేయగానే ఇంకా శ్రీను వచ్చి పెళ్ళి ఆపుతాడు అన్న నమ్మకం పోయి అమ్ము ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అలా కాసేపు ఏడ్చి చంద్రమ్మకి ఫోన్ చేసి సుజాతతో నార్మల్గా ఫోన్లో మాట్లాడి పెట్టేస్తుంది అమ్ము. ఇక ఆ రోజు నైట్ అంతా అక్కడ శ్రీను ఇక్కడ అమ్ము ఇద్దరు బాధపడుతూనే ఉంటారు. నెక్స్ట్ డేకి అక్షయ్ని కూడా పెళ్లి కొడుకుని చేస్తారు. ఒకసారి పెళ్లి కొడుకుని చేసిన తర్వాత బయటికి వెళ్ళకూడదు అని ఇంకా ఇంట్లోనే ఉండమంటారు. కొన్ని పనులు ఇంకా పెండింగ్ ఉండిపోయాయని అవన్నీ నీరజ్కి చెప్పడానికి అక్షయ్ నీరజ్కి ఫోన్ చేస్తాడు. హలో నీరజ్, ఏమీ అనుకోకపోతే చిన్న చిన్న పనులు కళ్యాణ మండపంలో పెండింగ్ ఉండిపోయాయి, కొంచెం చూస్తావా అని అడుగుతాడు అక్షయ్. నీరజ్కి ఇష్టం లేకపోయినా అక్షయ్ తన కాలేజీలో సీనియర్ కావడం వల్ల, పైగా అమ్మునే గట్టిగా తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని ఇప్పటివరకు చెప్పకపోవడం వల్ల ఇప్పుడు అక్షయ్తో రూడ్గా బిహేవ్ చేస్తే అలేకే కూడా కోపం అవుతుంది. ఎందుకు గొడవలు, ఏమన్నా శ్రీనుతో మాట్లాడి తెలుసుకోవాలి అని గట్టిగా మనసులోనే అనుకుంటూ చెప్పు అక్షయ్, చేస్తాను అంటాడు నీరజ్. ఓకే అని తను చేయవలసిన పనులన్నీ చెప్తూ ఉంటాడు అక్షయ్. సడన్గా అక్షయ్కి వేరే నెంబర్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది. అక్షయ్ చూసి హలో నీరజ్, నాకు వేరే నెంబర్ నుంచి అర్జెంట్ కాల్ వస్తుంది, నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అంటాడు. సరే అయిపోయాక చెయ్యి అక్షయ్ అని అంటాడు నీరజ్. సరే అలాగే, కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేస్తాను అని అక్షయ్ ఆ సెకండ్ కాల్ని అటెంప్ట్ చేస్తాడు. రోజు ఆఫీస్కి కాన్ఫరెన్స్ కాల్స్ అలవాటు అయిపోయి అలవాట్లో పొరపాటుగా ఆ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే మెర్జ్ బటన్ ప్రెస్ చేస్తాడు అక్షయ్. ఇప్పుడు నీరజ్ కాలులో ఉన్నట్లు అక్షయ్కి కానీ అవతల వ్యక్తికి కానీ ఇద్దరూ చూసుకోరు. నీరజ్ కూడా సరేలే వెయిట్ చేద్దామని మ్యూట్లో పెట్టి వింటూ ఉంటాడు. హలో అంకుల్ చెప్పండి అంటాడు అక్షయ్ అవతల వ్యక్తితో. అక్షయ్, అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది, నువ్వేం కంగారు పడకు. ఇక్కడ నీ పెళ్ళి జరుగుతున్న టైంలోనే రాజేష్ వీడియో ఒకటి శ్రీనుకు పంపించి ఎలా అయినా ఆ ప్లేస్కి శ్రీనుని ఒంటరిగా రప్పిస్తాను. అక్కడే ఆ శ్రీనుని రాజేష్ని ఇద్దరిని చంపించేస్తాను. నువ్వు టెన్షన్ పడకు, మన పేర్లు బయటికి రాకుండా చూసుకునే బాధ్యత నాది అంటుంటాడు నరసింహం. తెలియకుండానే నాన్న అని నోటి నుండి వచ్చేస్తుంది నీరజ్కి. ఓకే అంకుల్, కానీ శ్రీనుని రాజేష్ని చంపడం అవసరమంటారా? భయపెట్టి అమెరికా వెళ్ళిపోమని బెదిరించి వదిలేయొచ్చు కదా అంటాడు అక్షయ్. చూడు అక్షయ్, మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడే నీకు అంతా చెప్పాను. నాకే కాదు, మిగతా మినిస్టర్లకి బిజినెస్ మ్యాన్లకి కూడా అందరికీ అడ్డు ఉన్నది శ్రీను ఒక్కడే. ఆల్రెడీ ఒకసారి మహేంద్రని చంపి శ్రీనుని వదిలేసి తప్పు చేశాం. ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయాలని అనుకోవడం లేదు. నీకెంతకు ముందే చెప్పాను కదా, నాతో పాటు ఇంకా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ శ్రీను ఎప్పుడు చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు నీ పెళ్ళికి శ్రీను అడ్డు రాకూడదు అనే కదా మాకు హెల్ప్ చేస్తున్నావు. నీ పెళ్ళి అయితే అమూల్యతో జరిగిపోతుంది, కానీ మాకు నువ్వు అడ్డు రాకు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో, ఇంకా ఎవరికీ తెలియనివ్వకు. ఉంటాను, మళ్ళీ పెళ్లిలో కలుద్దాం అని ఫోన్ పెట్టేస్తాడు నరసింహం. ఇప్పుడు కాల్లో ఉన్నది నీరజ్ మాత్రమే. తను లైన్లో ఉంటే అక్షయ్కి తెలిసిపోతుందని నరసింహం చెప్పిన వెంటనే కాల్ కట్ చేస్తాడు నీరజ్ కూడా. అంటే రాజేష్ని కిడ్నాప్ చేసింది నాన్న, ఇంకా అక్షయ్నేనా? వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఈ విషయం అర్జెంటుగా శ్రీనుకి చెప్పాలి. శ్రీను రాజేష్లని చంపాలనుకుంటున్నారని కూడా చెప్పాలి. కానీ ఎలా? ఇందులో మా నాన్న కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అని తెలిస్తే శ్రీను మా నాన్నని కూడా చంపేస్తాడు. అలా అని చెప్పకపోతే మా నాన్న వాళ్ళని చంపేస్తారు.
ఏం చెయ్యాలి అని టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటాడు నీరజ్. ఈలోపు అక్షయ్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. స్క్రీన్పై అక్షయ్ పేరు చూసి ఈసారి ఇంతకు ముందు కంటే ఎక్కువ కోపం వస్తుంది నీరజ్కి. అబ్బుని పెళ్లి చేసుకుంటాను అని శ్రీను ఒక్కసారి కూడా అనలేదు. తన జీవితం గురించి ఆలోచించి అక్షయ్నే పెళ్లి చేసుకోమని చెప్పినా కూడా అక్షయ్ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. అసలు బుద్ధుందా వీడికి లేదా అని చిరాకు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో నీరజ్, నేను ఇందాక చెప్పాను కదా, వాటితో పాటు ఇవి కూడా చేసేయి అని ఇంకో 2 పనులు కూడా చెప్పి రేపే కదా పెళ్ళి, కొంచెం పనులు తొందరగా అయ్యేటట్లు చూడు, నీకేదైనా డౌట్ ఉంటే నాకు వెంటనే కాల్ చేయి, ఓకేనా అంటాడు అక్షయ్. అలాగే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు నీరజ్. అక్షయ్ రేపే పెళ్ళి అనగానే నీరజ్కి కంగారు పెరిగిపోతుంది. నేను లేట్ చేయకూడదు, శ్రీనుతో అర్జెంటుగా మాట్లాడాలి అని శ్రీనుకి ఫోన్ చేస్తాడు నీరజ్. హలో శ్రీను, నేను నీరజ్ని మాట్లాడుతున్నాను, మీతో అర్జెంటుగా మాట్లాడాలి, మనం కలుద్దామా అని అడుగుతాడు. ఏమైంది, అంతా కంగారుగా మాట్లాడుతున్నావు, అమ్ము బాగానే ఉంది కదా అని అడుగుతాడు శ్రీను. బాగానే ఉంది, కానీ నేను మీతో ఇంకో విషయం గురించి మాట్లాడాలి, అది కూడా రాజేష్ గురించి. ఫోన్లో చెప్పడం కాదు, మీరు బయటికి వస్తారా అని అడుగుతాడు. అలాగాని షాపింగ్ మాల్లో కలుద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శ్రీను. అరగంట తర్వాత ఇద్దరు ఆ షాపింగ్ మాల్లో కలుస్తారు. అమ్ము అక్షయ్ల పెళ్లి రోజు. అమ్ముని అలేఖ్య రెడీ చేస్తూ ఉంటుంది. ముందు రోజు వరకు ఏడుస్తూ ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్నట్లు ముభావంగా ఉండి, ఎప్పుడు ఎర్రని కళ్ళతో, కళ్ళ నిండా నీళ్లతో డల్గా ఉన్న అమల్య ఇప్పుడు నవ్వుతూ చలాకీగా తనకి పెళ్ళి ఇష్టమే అన్నట్లు అందంగా రెడీ అవుతూ ఉంటుంది. అదేంటి, నిన్నటి వరకు ఏడుస్తూ ఉంది, సడన్గా ఇప్పుడు ఎంత ఆనందంగా రెడీ అవుతుంది, ఇదేమీ పిచ్చి ఆలోచన చేసి సూసైడ్ లాంటివి ప్లాన్ చేయడం లేదు కదా అని మనసులో అనుకుంటూ, అమ్ము ఏంటి నీలో నాకు తేడా కనిపిస్తుంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది అలేఖ్య. అక్క, నేను బాగానే ఉన్నాను, నా ఇయర్ రింగ్ ఇంకోటి కనిపించట్లేదు, మ్యాచింగ్ పెట్టుకుంటే బాగుంటుంది, కొంచెం ఆ బాక్స్లో ఉందేమో చూసి తీసివ్వు అంటూ ఇంకోటి పెట్టుకుంటూ ఉంటుంది అమూల్య. అలేఖ్య విచిత్రంగా చూస్తూ బాక్స్ తీసి తనకు మ్యాచింగ్ అయిన ఇయర్ రింగ్ తీసి ఇస్తుంది అమూల్యకి. అది కూడా పెట్టుకుంటూ, అక్క ఈ నెక్లెస్ ఓకేనా, ఇప్పుడు ఎలా ఉన్నాను, బాగున్నానా, అందంగా ఉన్నానా అంటూ లేచి నించుని చుట్టూ తిరుగుతూ మోడల్లాగా నిల్చుని అందంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అమ్ము. నిజంగా దీనికి ఏదో అయ్యింది, ఎప్పుడూ లేనిది ఇలా బిహేవ్ చేస్తుందేంటి అని అనుకుంటూ అమ్ము అంటూ ఆమె 2 భుజాలు పట్టుకుని గట్టిగా ఊపి నిలబెడుతుంది అలేఖ్య. సీరియస్గా తన కళ్ళలోకి చూస్తూ, నేను చెప్పింది విను, అక్షయ్ చాలా మంచివాడు, నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు, తనని బాధ పెట్టకు, నువ్వు జీవితాంతం చాలా సంతోషంగా ఉంటావు, పెళ్లి చేసుకున్నాక నీకే తెలుస్తుంది, అర్థం చేసుకో, నువ్వంటే నాకు ఏం కోపం ద్వేషం లేదురా, నువ్వు నా బుజ్జి చెల్లివే, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం, ఇప్పుడు నేను నీకు అంత దూరం అయిపోయానా, ఇలా నన్ను వేరు చేసి బిహేవ్ చేస్తున్నావు, నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా, నా వైపు చూసి చెప్పు అని అడుగుతుంది అలేఖ్య. అదేంటక్క, నాకు ఇష్టం లేని పెళ్ళి అని తెలుసు, అయినా కూడా మళ్ళీ నిజంగా సంతోషంగా ఉన్నావా అని మళ్ళీ నన్నే అడుగుతున్నావు, పెళ్ళి చేసుకోవాలా సంతోషంగా ఉండాలా, ఈ రెండిట్లో ఏదో ఒకటే అవుతుంది, అది నీకు కూడా తెలుసు, కాబట్టి నువ్వే చెప్పు, పెళ్లి చేసుకోవాలా లేదంటే నేను సంతోషంగా ఉండాలా, సంతోషంగా ఉండాలి అంటే ఈ పెళ్ళి చేసుకోలేను, కానీ ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావా, అది ముందు ముందు నీకే తెలుస్తుంది, అలా అని నేను పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి సూసైడ్ చేసుకోను, కంగారు పడకు. ఇంకో విషయం, నువ్వు అనవసరంగా నా విషయం మీద కాన్సన్ట్రేట్ చేసి నువ్వు బావని దూరం చేసుకుంటున్నావు, ఆ విషయం నీకు తెలియట్లేదు, బావ చాలా మంచివాడు, నువ్వు అనుకుంటున్నావు కదా అక్షయ్ మంచివాడు అని, తనకంటే 1000 రెట్లు మంచివాడు నీరజ్ బావ. అసలు ఈ కాలంలో కూడా బావ లాంటి వాళ్ళు దొరకడం నువ్వు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. నువ్వు ఇంకా ఇలానే దూరంగా ఉంటే బావ ఏ డెసిషన్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. నా మాట విని బావ ఎక్కడున్నాడో చూసి తనకి సారీ చెప్పి మాట్లాడు, తర్వాత నీ ఇష్టం అని మళ్ళీ అద్దం వైపు తిరిగి తన జడ సర్దుకుంటూ ఉంటుంది అమూల్య. సడన్గా అంత ధైర్యంగా గట్టిగా మాట్లాడేసరికి అలేఖ్య షాక్ అవుతుంది. ఏమవుతుందో ముందు ముందు తెలుస్తుంది అంటుంది కాబట్టి ఏ పిచ్చి పని చేయట్లేదు, ప్రస్తుతానికైతే సంతోషంగానే ఉంది, మిగిలినంతా అక్షయ్ చూసుకుంటాను అన్నాడు కాబట్టి
ఇంకా టెన్షన్ పడవలసిన పనే లేదు. నేను నిజంగానే నీరజ్ని దూరంగా ఉంచి తప్పు చేస్తున్నానా? ఇప్పుడు ఎలాగో పెళ్ళి అయిపోతుంది కాబట్టి అమూల్య చెప్పినట్లు నీరజ్తో మాట్లాడితేనే మంచిది అని బయటికి వచ్చి కళ్యాణ మండపం అంతా కళ్ళతోనే వెతుకుతూ నీరజ్ ఎక్కడున్నాడా అని చూస్తూ ఉంటుంది. సడన్గా అలేఖ్య వెనక నుంచి నీరజ్ వచ్చి బు అంటూ గట్టిగా అరుస్తాడు. అలేఖ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడి వెనక్కి తిరిగి చూసి కోపంతో నీరజ్ భుజంపై ఒక్కటి వేస్తుంది. నీకు అసలు బుద్ధుందా? ఎంత భయపడ్డానో తెలుసా అంటూ బొంగుమూతి పెట్టుకుని కళ్యాణ మండపంలో అమూల్య రూమ్ పక్కనే ఉన్న ఇంకో బెడ్రూమ్లోకి వెళుతుంది. తన వెనకే నీరజ్ కూడా ఆ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు. వెనక నుంచి హక్ చేసుకుని ఏంటి మేడం గారు నా కోసం వెతుకుతున్నట్లున్నారు అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుంటే అలేఖ్య సిగ్గుపడుతూ అదేం లేదు, నేను అందరూ వచ్చారా లేదా అని చూస్తున్నా అంతే, ముందు నన్ను వదులు, ఎవరైనా వస్తారు అంటుంది అలేఖ్య. ఎవరు రారు, నేను డోర్ లాక్ చేశాను, అయినా ఇన్ని రోజులు అమ్మ రాలేదని ఏడుస్తూ కనీసం నన్ను దగ్గరికి కూడా రానివ్వలేదు. ఇప్పుడు మీ చెల్లి పెళ్ళి కూడా అయిపోతుంది కదా, ఇప్పుడైనా కనీసం ఒక ముద్దు ఇవ్వవే అని అడుగుతాడు అతను. ఓయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, అవన్నీ మన ఇంటికి వెళ్ళిన తర్వాతే. అయినా ఏంటి సడన్గా సార్ గారికి నా మీద ప్రేమ పొంగుకొచ్చింది అడుగుతుంది అలేఖ్య. ఇన్ని రోజులు కనీసం నాతో మాట్లాడలేదుగా అని అంటుంది అలేఖ్య. ఇన్ని రోజులు అమూల్య పెళ్ళి ఇష్టం లేదు అని బాధపడుతూ ఉంది కదా, నువ్వేమో తన ఇష్టాన్ని ఒప్పుకోవడం లేదు, అందుకే నేను కూడా ఫస్ట్లో నీతో మాట్లాడలేదు. ఆ తర్వాత నీతో మాట్లాడదామని ట్రై చేసినా మేడం గారు అలకపోని నాతో మాట్లాడడం మానేశారు. నేనేం చేయను, అప్పటికే మాట్లాడదామని నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వు కనీసం లిఫ్ట్ చేసావా అని అడుగుతాడు. లిఫ్ట్ చేయకపోతే ఏమైందట, ఇంటికి రావచ్చు కదా, అలా మేము ఎక్కడికి వెళితే అక్కడ వెనక బాడీగార్డ్లో రావాల్సిన అవసరం ఏముంది అంటుంది అలేఖ్య. నీరజ్ మనసులో ఓహో నేను అమూల్యకి సేఫ్టీగా ఉండాలని వెనకాల వెళితే పాపం ఇదేమో దీనికోసం అనుకుంటుంది, పోనీలే అది కూడా నాకు ప్లస్ అయ్యింది అని అనుకుంటూ హో నా బంగారం చూసిందా, మరి ఏం చేయను, నువ్వేమో దగ్గరికి రానివ్వలేదు, మాట్లాడలేదు, అందుకే కనీసం దూరం నుండే చూసుకుని నేత్రానందం పొందుదామని అలా ఫాలో అయ్యాను, కనీసం అప్పుడైనా ఫోన్ చేసి రమ్మని పిలవచ్చు కదా అంటూ తన వైపుకు తిప్పుకున్నాడు నీరజ్. అలేఖ్య నీరజ్ మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళు కిందకి దించి సిగ్గుపడుతూ సారీ అంటుంది మెల్లిగా. ఏమైంది సడన్గా సారీ ఎందుకు అని అడుగుతాడు కొంచెం షాక్ అవుతూ నీరజ్. ఇన్ని రోజులు నీతో మాట్లాడలేదు కదా, దూరం పెట్టాను కదా, అది చిన్న విషయమైనా మనం కూర్చొని మాట్లాడుకోవాల్సింది, నేనే నీ మీద గట్టిగా అరిచేశాను, అందుకే సారీ అంటుంది మూతి ముందుకు తెచ్చుకుని. ఓ సారీ సంగతి ఏమో కానీ నీ మూతలా ముందుకు వచ్చేలా పెట్టకే బాబు, ఇప్పుడే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంటాడు నీరజ్ వచ్చి ఆమె నడుము గిల్లుతూ. నీరజ్ ఇది పెళ్లి మండపం, ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు, ఇంతసేపు లోపలేం చేస్తున్నారో అనుకుంటారు అని నవ్వుతూ నీరజ్ నుంచి విడిపించుకుని డోర్ వైపు వెళుతూ ఉంటుంది. నీరజ్ కూడా అలేఖ్య సారీరా అంటాడు. ఆ మాట అనగానే అలేఖ్య ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి తన చేతులు పట్టుకుని ఏమైంది, నువ్వెందుకు సారీ చెప్తున్నావు అని అడుగుతుంది కొద్దిగా బాధపడుతూ. నువ్వు జరిగిపోయిన దానికి సారీ చెప్తున్నావు, నేను జరగబోయేదానికి సారీ చెప్తున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోరా, నేను ఏం చేసినా అది మన మంచికే, ఈ ఒక్క విషయం మర్చిపోకు ఓకేనా, పద టైం అవుతుంది అని డోరే ఓపెన్ చేస్తాడు. జరగబోయేదానికి సారీ చెప్పడం ఏంటి అని ఆలోచిస్తూ అలేఖ్య కూడా బయటకు వస్తుంది. అమ్మా అలేఖ్య ఎక్కడున్నావు, చెల్లి దగ్గర ఎవరూ లేరు, నువ్వైనా వెళ్ళి కాసేపు తన దగ్గర ఉండు, గౌరీ వ్రతం కూడా అయిపోవచ్చుంది, తనని మండపానికి దగ్గరుని తీసుకురావాలి వెళ్ళు అంటూ అపర్ణ మళ్ళీ కళ్యాణ మండపంలోకి వెళ్ళిపోతుంది. అలేఖ్య ఆ విషయం అలా ఆలోచిస్తూ ఇందాక అమూల్య సంతోషంగా ఉండడం కూడా గుర్తొచ్చి వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారు అని టెన్షన్ పడుతూ అమూల్య రూమ్లోకి వెళుతుంది. అప్పటికే అమూల్య గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది. ఆ పంతులు గారు తనతో పూజ చేస్తూ ఉంటారు. అమూల్య ఫేస్లో ఏ ఫీలింగ్ ఉండదు, నార్మల్గా పంతులు గారు చెప్పినట్లు పూజ చేస్తూ ఉంటుంది. అమూల్య ఏమో అలా అంటుంది. నీరజ్ కూడా సారీ చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు. నాకెందుకో కొంచెం అనుమానంగా ఉంది. ఇప్పుడు ఈ విషయం అక్షయ్ గారితో చెప్తాను, లేదు ఇందాక నీరజ్ మాటలు బట్టి తను ఏం చేసినా మా మంచికి అమూల్య మంచికే చేస్తున్నాను అన్నాడు. అలాంటప్పుడు నేను అక్షయ్కి ఈ విషయం
చెప్పకపోవడమే మంచిది. నీరజ్కి అన్ని విషయాలు తెలుసు. అమూల్య కూడా నిజమేగా చెప్పింది. నీరజ్ దొరకడం నిజంగా నా అదృష్టం. తను ఏం చేస్తాడో అదే చేయని. అమూల్యకి ఏది మంచిదైతే నీరజ్ అదే చేస్తాడు. నాకు తనపైన నమ్మకం ఉంది అని అక్షయ్కి మరేం చెప్పకుండా అక్కడ నుంచుని అమూల్యని చూస్తూ నవ్వుతూ తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అలేఖ్య. వాళ్ళ బావ నీరజ్తో మాట్లాడింది అని అమూల్యకి కూడా అర్థమయ్యి వాళ్ళ అక్క చెయ్యి పట్టుకుని చిన్నగా నవ్వుతుంది. నీరజ్ ఆ రూమ్ లోంచి బయటకు వచ్చి కళ్యాణ మండపంలోకి వెళ్తాడు. పెళ్ళి వాళ్ళందరూ వచ్చి అంతా సందడిగా ఉంటుంది. కాసేపు పోయాక మండపం పైన అక్షయ్ కూర్చుని వినాయక పూజ చేస్తూ ఉంటాడు. నీరజే పని చేయకుండా అక్కడే ఉండి చేతులు కట్టుకుని ఒక పోల్కి ఆనుకుని నిలబడి చిన్నగా నవ్వుతూ అక్షయ్నే చూస్తూ ఉంటాడు. పూజ చేస్తున్న అక్షయ్ మొదట్లో నీరజ్ని అంతగా పట్టించుకోలేదు. తర్వాత కాసేపు పోయాక చూసి, అదేంటి శైలజప్పటి నుంచి అక్కడే అలా నిల్చుని నా వైపే చూసి నవ్వుతున్నాడు, ఏ పని కూడా చేయట్లేదు, ఈ పాటికి అలేఖ్య కూడా వచ్చి నన్ను కలుస్తాను అంది కదా, ఇంకా రాలేదు, నా ప్లాన్ వీళ్ళకి తెలియలేదు కదా అని భయపడుతూ పూజ చేస్తూనే మధ్య మధ్యలో నీరజ్నే చూస్తూ ఉంటాడు. బయట పద్మాకర్ దంపతులు అంటే అక్షయ్ పేరెంట్స్ వచ్చిన గెస్టులు అందరినీ రిసీవ్ చేసుకుని కూర్చోబెడుతూ ఉంటారు. నరసింహ తన భార్య రాగానే పద్మాకర్ దంపతులు ఎదురు వెళ్ళి వాళ్ళిద్దరినీ నవ్వుతూ పలకరించి లోపలికి తీసుకువచ్చి మొదటి వరుసలో కూర్చోబెడతారు. ఈలోపు అమూల్య పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళని కలుస్తారు. అన్నయ్య గారు, మా అబ్బాయి ఎక్కడా అని అడుగుతుంది నీరజ్ వాళ్ళమ్మ నవ్వుతూ. అవునవును, మా అబ్బాయి ఇప్పుడు పెద్ద అల్లుడు అనే కంటే మీ ఇంటికి పెద్ద కొడుకు అయిపోయాడు కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను అని కావాలనే వాళ్ళు నొచ్చుకునేలా వెటకారంగా అంటాడు నరసింహం. అవును నాన్న, నిజమే చెప్పావు. ఇప్పుడు నేను నీకే కాదు ఈ ఇంటికి కూడా పెద్ద కొడుకునే అంటూ నవ్వుతూ వస్తాడు నీరజ్ వాళ్ళ దగ్గరికి. నీరజ్ని చూసి తన దగ్గర మళ్ళీ బెండ్ అవ్వడం ఎందుకని నరసింహం కూడా గట్టిగా నవ్వేసి అవునవును నిజమే నిజమే అంటూ నవ్వేస్తాడు. పెళ్లి పనులే కాదు మిగతా పనులు కూడా అన్నీ అయిపోయాయి. అవ్వకపోయినా నేనున్నా కదా అన్నీ చేయడానికి, మీరేం కంగారు పడకండి, నిశ్చింతగా పెళ్లి చూడండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీరజ్ ఏమంటున్నాడో నరసింహంతో పాటు మిగతా వాళ్ళకి కూడా అర్థం కాదు. సరే బావగారు మీరు కూర్చోండి, మేము ఇప్పుడే వస్తాము అంటూ అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడానికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి అక్షయ్ని చూసి కళ్ళతోనే పలకరించి అంతా బాగానే ఉంది అన్నట్లు సైగ చేస్తాడు నరసింహం. అమ్మా, పెళ్లి కూతుర్ని కూడా తీసుకురండి అనగానే అపర్ణ వెళ్ళి అమూల్యని తీసుకురమ్మని అలేఖ్యకి చెప్తుంది. వెంటనే అమూల్యని అలేఖ్య పట్టుకుని మండపంలోకి తీసుకువస్తుంది. అక్షయ్ పక్కనే కూర్చుని ఇద్దరు పూజ చేస్తారు. పూజ అయ్యాక బాబు మీ ఇద్దరు బట్టలు మార్చుకుని రండి అని పంతులు గారు ఇద్దరిని పంపిస్తారు. మొదట అక్షయ్ బట్టలు మార్చుకుని వచ్చి కూర్చుని మళ్ళీ పూజ చేస్తుంటే నరసింహానికి ఏదో ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడుతూ ఉండగానే కంగారు పడుతూ ఎవరికి వినిపించకూడదు అని బయటికి వెళ్ళి ఎవరితోనో ఏదో మాట్లాడి డైరెక్ట్గా అక్షయ్ దగ్గరికి వస్తాడు. అంత కంగారుగా నరసింహం తన దగ్గరికి రావడం చూసి అక్షయ్ కూడా కొద్దిగా కంగారు పడి పంతులు గారిని ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి చెప్పండి ఏమైంది అని నరసింహాన్ని మెల్లిగా అడుగుతాడు. నరసింహ అక్షయ్ చెవిలో ఏదో చెప్పగానే అక్షయ్ కూడా కంగారు పడడం మొదలు పెడతాడు. నాకు చాలా భయంగా ఉంది అక్షయ్, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరాలి, తప్పదు, ఇప్పుడు నీ పెళ్లి బాధ్యత నీదే, నేను ఆల్రెడీ డేంజర్లో ఉన్నాను, నా నుంచి ఏమీ హెల్ప్ ఆశించవద్దు అని ఫాస్ట్గా నడుచుకుంటూ ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా పక్క నుంచి నీరజ్ చూస్తూనే ఉంటాడు. అమ్మయ్య, ఇంకా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్నా ఏమీ కాలేదు అనుకున్నాను, మా నాన్న టెన్షన్ పడుతున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కూడా అంటే శ్రీను తన పని మొదలు పెట్టేశాడు అన్నమాట. ఈ విషయం అర్జెంటుగా అమ్ముకి చెప్పాలి అని సంతోషంగా అమ్ము దగ్గరికి వెళ్తాడు. తనకి చెప్దామంటే పక్కన అలేఖ్య ఉంటుంది. ఎలా చెప్పాలో తెలియక బయటికి వచ్చాక ఎలాగో ఒకలా చెప్పొచ్చులే అని ఏమీ చెప్పకుండానే బయటికి వచ్చేస్తాడు నీరజ్. అమూల్య కొబ్బరి బొండం పట్టుకుని బుట్టలో కూర్చుంటే అపర్ణ వాళ్ళ అన్నదమ్ములు అంటే అమూల్య మేనమామలు ఇద్దరూ కలిసి తనని బుట్టలో పెట్టుకుని తీసుకువచ్చి అక్షయ్కి ఎదురుగా అడ్డుతెరకి అవతల పక్క కూర్చోబెడతారు. కాసేపట్లోనే ముహూర్తం. ఆ ముహూర్తానికి ఇద్దరు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. అప్పటి వరకు కొంచెం నార్మల్గానే ఉన్నా ఇంకాసేపే ఉందని అమూల్య మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది.
పీటలపై కూర్చున్న వెంటనే నీరజ్ వైపు ఆతృతగా చూస్తూ ఉంటుంది. నీరజ్ కూడా చూసి వెంటనే తన పక్కకు వచ్చి ఏమీ కాదు అంటూ కళ్ళతోటే సైగ చేసి భరోసా ఇస్తాడు. హమ్మయ్య! అని మళ్ళీ కూల్ అవుతుంది అమూల్య. అందరి సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇక కాసేపు పోయాక అమూల్య పక్కనే ఉన్న అపర్ణతో, పంతులు గారు, అమ్మా, కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి, మీ వారిని పిలవండి అని చెప్తారు. అప్పటి వరకు సరిగ్గా చూసుకొని అపర్ణ చుట్టూ చూసేసరికి అక్కడ రాజేష్ గారు, అలేఖ్య ఇద్దరూ ఉండరు. వెంటనే అక్కడే ఉన్న నీరజ్ని పిలిచి, బాబు, అలేఖ్యని మీ మామయ్య గారిని చూసావా? పంతులు గారు అడుగుతున్నారు, కొంచెం చూడు బాబు అని చెప్తుంది. మండపం అంతా వెతుకుతారు, కానీ వాళ్ళిద్దరూ ఎవ్వరికీ కనిపించరు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కనిపించట్లేదు అని తెలిసిందో అమూల్య, నీరజ్ మళ్ళీ కంగారు పడతారు. ఒకవేళ అక్షయ్ ఏమైనా మళ్ళీ ప్లాన్ చేసి పెళ్లి ఆగకుండా వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి బెదిరించి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాడా? అందుకే ఇంకా అంత ధైర్యంగా చూస్తున్నాడా అని ఇద్దరు ఆలోచిస్తూ ఒకరిని ఒకరు చూస్తారు. అమ్మా, ఇప్పటికే ముహూర్తానికి టైం అవుతుంది, ఇంకా లేట్ అయితే డైరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టించవలసి వస్తుంది, ఆయన్ని కొంచెం తొందరగా పిలవండి అని పంతులు గారు చెప్తారు. అప్పటికే మొత్తం అంతా వెతికినా కూడా వాళ్ళు కనిపించకపోయేసరికి ఖచ్చితంగా ఇది అక్షయ్ పని అని ఫిక్స్ అయిపోతారు అమూల్య, నీరజ్. అక్షయ్ని అడుగుదాం గట్టిగా అని కోపంతో అమూల్య పీటలపై నుంచి కరెక్ట్గా లేవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అలేఖ్య వాళ్ళ నాన్న ఇద్దరు అక్కడికి వస్తారు. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయారు అండి? ముహూర్తానికి టైం అవుతుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అలేఖ్య, నువ్వు కూడా ఏంటమ్మా చెప్పకుండా వెళ్ళిపోయారు? పంతులు గారు చాలాసేపటి నుంచి మిమ్మల్ని అడుగుతున్నారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి కదా, రండి వెళ్దాం అని అపర్ణ పిలుస్తుంది. కానీ అప్పటికే ముహూర్తం దగ్గర పడుతుంది. ఇంకా డైరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టడమే అని పంతులు గారు చెప్పి అక్షయ్, అమ్ము ఇద్దరి చేతిలో జీలకర్ర బెల్లం పెడతారు. తర్వాత ఏం జరుగుతుంది? అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్. రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం.